ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్ చూసారా, 50 లీటర్ల సాంబార్ ఫ్రెండ్స్. ఇదిగోండి పప్పు, అది దోసకాయ పప్పు అయిపోయినాక అట్లా అది తీసేయాలి. ఉప్పు సరిపోయిందిగా లక్ష్మి? వేసాలే, వేసా. అదిగోండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దోసకాయ పప్పు వండుతున్నా. 1 కేజీ పప్పుకి 2 కేజీలు దోసకాయ. దీంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, దోసకాయ వేసాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు, పసుపు. ఓకేనా? ఇది చూడండి, ఇది ఇక్కడేమో సాంబార్. ఇది ఒక 50 లీటర్ల సాంబారు. ఒక 2 సొరకాయలు, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి ఆయిల్లో ఇట్లా మగ్గబెట్టాలి. మగ్గబెట్టి చింతపండు పులుసు పోసి ఇంకా తర్వాత పప్పు వేయడం. ఇది 1.5 కేజీ పప్పుకి ఫ్రెండ్స్, ఇది 1 కేజీ పప్పుకి. చూడండి, నిన్న మొన్న అసలు చేయటం కుదరలేదు ఫ్రెండ్స్, పని ఉంది, కొంచెం బాగాలేదు, జ్వరంగా ఉంది. ఇదే దోసకాయ పప్పు. ఇవాళ శనివారం కదా, రోజు అయితే ఆకుకూర పప్పే. ఇవాళ దోసకాయ పప్పు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చేయటం కుదరటల్లా. ఇక్కడ మైక్ అది పెట్టుకోవడం, జనాలు కొంచెం ఆయన లేనప్పుడు చేస్తున్నాం, ఉన్నప్పుడు చేయటం కుదరటల్లా. చూడండి, అయిపోయినాక మళ్ళీ మీకు చూపిస్తాను పప్పు సాంబారు హోటల్లో ఎలా పెడతారని. వాడేది కూడా ఫ్రెండ్స్ మంచి నూనె, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం, కానీ పామ్ ఆయిల్ అలాంటిది ఏం వాడడం. చాలా నీట్గా చేస్తాం, చాలా బాగుంటుంది కూడా. ఈ పప్పులో కూడా దోసకాయ, పచ్చిమిరకాయ, టమాటా, కొంచెం అల్లం పేస్ట్ ముందేసి ఇలా మగ్గబెట్టేసేసి తర్వాత ఇప్పుడు పులుసు, కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేస్తున్నాను చూడండి. ఇక్కడ పసుపు, ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్, అది తీయటం కుదరలా. ఇదిగోండి కొంచెం చింతపండు రసం పిండేసి అట్టి పెట్టుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది సాంబార్, ఒక బకెట్ పులుసు అనమాట. ఎక్కువ పోయకూడదుగా, మనం ఎక్కువ పొయ్యం దీంట్లో, కొంచెం లైట్గానే ఉంటుంది కదా బయట సాంబారు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీంట్లో కూడా ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో 2 స్పూన్లు, ఎందుకంటే ఒక 50 లీటర్ల సాంబార్ అనమాట ఇది. ఇదిగోండి 3 స్పూన్లు కారం వేసాను. ఇదిగోండి బెల్లం ముక్క, అది 50 లీటర్లకి. లక్ష్మి ఒక్కసారి రమ్మా, ఇంకొద్ది కట్ చేసిన. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం. పప్పు సాంబార్ చూపిస్తున్నా. ఇదిగోండి మా లక్ష్మి. ఇదిగోండి సాంబార్ పొడి. యాభై లీటర్లుగా ఫ్రెండ్స్, అందుకే ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను. అది 100 గ్రాముల ప్యాకెట్. ఇంకా కొంచెం వాటర్ పోసి ఇందులో పప్పు వేసేయడమే. మొత్తం వేసేసినట్టే ఫ్రెండ్స్, చూడండి మొత్తం వేసేసినట్టు. పప్పు సాంబార్ ఇవాళ చూపిస్తున్నాను, కర్రీ పాయింట్లో ఎలా వండుతామని. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, క్షమించండి. ఇదిగోండి పప్పు, దీంట్లో పప్పు వేసేయటమే. 1 కేజీ పప్పు, కొంచెం హడావిడి. ఇదిగోండి పప్పు, ఒక 5 కేజీల పప్పు అలా కుక్కర్ పెట్టేస్తాను. మొత్తం పెట్టేసి దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసేయటమే ఫ్రెండ్స్, ఇంతే. మళ్ళీ అయిపోయిన తర్వాత మీకు ఒక చూపిస్తా. ఓకేనా?